స్టార్టింగ్లో పాయింట్ చెప్పారు, ఎన్టీ రామారావు గారిని నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారనేసి. ఎన్టీ రామారావు వల్లనే మీరు ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు, అన్నీ అయ్యారు. మంత్రి అయినది ఆయన, చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో కావచ్చు. అయితే మీరు రాజకీయాలకు తీసుకొచ్చింది ఆయనే కాబట్టి మంత్రి అయినా ఇంకోటి అయినా ఎప్పటికైనా ఆయనే గుర్తుంటారు. ఎందుకంటే రాజకీయాలకు ఎవరైతే మనకు రాజకీయంగా భిక్ష కావచ్చు, ఆ రాజకీయ అక్షర జ్ఞానం కావచ్చు, ఎవరైనా కూడా నేర్పించవచ్చు. మన ఆది గురువు ఎవరంటే మనం చెప్పేది ఇక్కడ స్టార్టింగ్లోనే, అంటే మనం డిగ్రీ చదివినప్పుడు గురించి చెప్పాం కదా. అట్లా మనకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీ రామారావు గారు అయినప్పుడు. మీకు వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్లో మీ పాత్ర ఏంటి, అప్పుడు ఎటువైపు ఉన్నారు మీరు? సరే, అది పెద్ద ఎపిసోడ్. అది చిన్నగా చెప్పండి. చిన్నగా చెప్పాలంటే చిన్నగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా కొనసాగాలనేదే మా అందరి ఆకాంక్ష. చంద్రబాబు నాయుడు ఆకాంక్ష కూడా అదే. వైస్రాయ్ హోటల్ రాత్రి 12 గంటలకు కూడా ఆ ప్రయత్నమే జరిగింది, ఆయన్నే కొనసాగింపు చేయాలని. అప్పటికే ఆయన తీసుకున్న నిర్ణయం, లక్ష్మీపార్వతి గారిని ముఖ్యమంత్రి చేయాలని తీసుకున్న నిర్ణయం వాళ్ళ కుటుంబ సభ్యులకు అది జీర్ణించలేని పరిస్థితి వచ్చింది. వాళ్ళందరూ యునైటెడ్గా అది బయట ఎక్స్పోజ్ చేసిన తర్వాత దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఏ క్యాడరు, ఏ ఎమ్మెల్యే కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఆమె చేతులకు వెళ్ళిపోతే మళ్ళీ ఈ పార్టీ ఉండకపోవచ్చు అనేటువంటి అక్కడ అభద్రతతోటి జరిగిన కార్యక్రమం తప్ప ఎన్టీ రామారావు కోపం ఎవరికి ఉంటుంది, ఆయన మీద వ్యతిరేకత ఎవరికి ఉంటుంది? సో ఆ రోజు ఉన్నటువంటి ఇప్పుడు ఆపరేషన్ అనివార్యమైనప్పుడు పేషెంట్ కొడుకైనా డాక్టర్ వృత్తి డాక్టర్ చేయాల్సిందే, ఎందుకంటే ప్రేమతోనే చేస్తాడు. కానీ ఆపరేషన్ అనేది పెయిన్ఫుల్లే. అనౌన్స్ చేశారా లక్ష్మీపార్వతి గారిని సీఎం చేస్తున్నట్లు? వాళ్ళు ఇంటర్నల్గా జరిగింది అదే కదా, లేకపోతే ఇంత పెద్ద రెవల్యూషన్గా ఆయన తీసేయాల్సినంత అవసరం ఎవరికి వస్తుంది చెప్పండి? అప్పుడు పట్టాల రవీంద్ర కావచ్చు, కొందరు ఉన్నారు వెంబడి, మళ్ళీ తర్వాత అందరూ వచ్చింది కదా. ఎందుకు ఉండలేకపోయారు అప్పుడు? మీకు అంత నేను మంత్రి కాదండి, నేను అప్పుడు మంత్రిని కాదు, మంత్రి దామోదర్ రెడ్డి. ఆయన ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. కొంతమంది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో ఉన్న సహచరులు ఉన్నారు. మేమందరం ఎమ్మెల్యేలం. డెఫినెట్గా ఆయన వెంబడి మెజారిటీ లేనప్పుడు మనం మళ్ళీ తగు పెట్టుకుని ఇంకోరికి అవకాశం రావద్దు, ప్రత్యామ్నాయ కాంగ్రెస్కి అవకాశం రావద్దు. సో ఉన్నంతలో సేమ్ ఫ్యామిలీ, అందులో అనుభవం ఉన్నాడు, పాపర అనుభవం ఉన్నటువంటి చిత్రత కలిగిన వ్యక్తి పార్టీ నిలబెట్టగలుగుతాడు, నడపగలుగుతాడు 10 కాలాల పాటు అని చెప్పి నేను నమ్మకంతో మేము తీసుకునే నిర్ణయం నిజమైంది కదా. వారు చనిపోయిన తర్వాత కూడా ఇవాళ పార్టీ బతికి ఉన్నదంటే ఆయన నాయకత్వం ఉంటేనే బతుకున్న వ్యవస్థాపకులు అంటే డెఫినెట్గా మేము పొద్దున్న లేస్తే గౌరవించేది, పూజించేది, ప్రేమించేది ఆయన్నే కదా. కానీ చనిపోయింది మాత్రం వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ తెలియదు కదా. ప్రధాని కావాల్సిన ఎన్టీ రామారావు గారు వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్తోనే మనోవేదన, మానసిక క్షోభ అనుభవించి చనిపోయారు అనేది వాస్తవం కాదంటారా? ఇప్పుడు ఒక మనిషికి ఎండ ఏ విధంగా రాసి పెడితే ఆ విధంగా ఉంటుంది. భీష్ముడు కూడా అపారమైన బలవంతుడు, అతనికి చావే లేదు. ఎదుటి వ్యక్తి ఎంత బలవంతుడు వచ్చినా సగం శక్తి ఆయనకు వస్తుంది, మిగిలిన సగం శక్తి ఆయన శక్తితోటి ఎదురు ఓడిపోతాడు. కానీ ఆయనకు కూడా ఒక ఎర్రర్ ఉంటుంది ఎక్కడో దగ్గర. సో సెకండ్ ఎదురుగా వస్తే నేను అస్త్రశస్త్రాన్ని వదిలిపెడతాను, అస్త్రశస్త్రం వదిలిపెడితే ఆయనకు ఎదుటి బలం రాదు, అప్పుడు చావు ఉంటుందని చెప్పండి. ఇది అక్కడ ఆయనకు ఉన్నటువంటి ఎండ్ జరిగింది అదే. అట్లా ప్రతి మనిషి గొప్ప వాళ్ళకు కూడా చరిత్రలో ఎక్కడో దగ్గర ఎండ్ ఉన్నది. అట్లా ఇప్పుడు అట్లాంటి అబ్దుల్ కలాం గారు ఏ ఎమ్మెల్యే, ఏ సర్పంచ్ అనే ప్రెసిడెంట్ కాలేదు. రాజయోగం ఉంటే ఆ అవకాశం వచ్చిన రోజున తనుకొని వస్తుంది. అది ఇప్పుడు అయిన వాళ్ళందరినీ చూస్తున్నాం మనం. కనుక ఆయనకు అంతే ఉంది రాజయోగం. సో ఆయన ఆ రాజయోగం 7 సంవత్సరాల ఆయన రాజయోగం ఉంది కావచ్చు, అందుకనే 10 సంవత్సరాలు ఉండవలసిన అవసరం ఉన్నా ఉండలేకపోయాడు. ఇలాంటి కంపల్షన్స్ క్రియేట్ అయితే రాజయోగాన్ని పక్కన పెడితే ఆయన చనిపోవడానికి కారణం వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ చనిపోవడానికి కారణం క్రియేట్ చేశారు. ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు గారు. అంటే ఎన్టీ రామారావు గారితో పాటు అప్పటి వరకు ఆ వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్కి మద్దతునిచ్చిన ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని కూడా తర్వాత వెన్నుపోటు పొడిచారు. ఆయన కూడా రామ్ చెప్పి వెళ్ళిపోయారు. ఇలా వెన్నుపోట్లు, పన్నుపోట్లు ఉండవు రాజకీయాలలో. ఒకటే పోటే అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి ఉంటాయి. వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయమైనటువంటి అదృష్టాలకు చాలామంది జాతకాలు నమ్మరు, చాలామంది అదృష్టాలు అంటే ఒప్పుకోరు. కానీ మనం ఒక పర్సన్ బై పర్సన్ మనం దాన్ని అనాలిసిస్ చేసుకుంటూ పోతే అవి ఉంటాయి, రాజయోగాలు కూడా ఉంటాయి, లేకుంటే అది జరగవు. అట్లా టాటా బిర్లాలే దేశానికి ప్రధానమంత్రులు ఎప్పుడో కావాలి. లక్షల కోటి ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్స్ రిలయన్స్ డబ్బు గురించి మాట్లాడట్లేదు, అంటే ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్. అట్లా డబ్బు ఒకటే కాదు అంటే చెప్తున్నా, మామూలుగా ఏం లేదు, వెన్నుపోట్లు ఉండవు ఇక్కడ. అప్పుడున్నటువంటి డెమోక్రటిక్ నామ్స్లోనే ప్రజలందరూ, కార్యకర్తలందరూ అభిప్రాయం జరిగేది. వెన్నుపోటు ఎప్పుడు అంటారు?
అక్కడ కార్యకర్తలు ఎవరు నిర్ణయాలు తీసుకున్నారు? అంతా ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారే కదా నిర్ణయం. పార్టీ టోటల్ అధ్యక్షుని ఎన్నుకోవాలంటే జనరల్ బాడీలోనే నిర్ణయం జరగాలి. బసంత టాకీస్లో మొత్తం జనరల్ బాడీ పెట్టి, జనరల్ బాడీలో ప్రతి ఒక్కరు సంతకాలు పెట్టి ఆయన స్థానంలో అధ్యక్షునిగా అతను ఎన్నుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారు, కానీ పార్టీ అధ్యక్షుని ఎన్నుకోవడానికి మొత్తం కేడర్ అంతా ఎన్నుకున్నారు. అంటే కేడర్ అంతా కూడా ఆ రోజు పరిస్థితిని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఇష్యూ అక్కడ. అలా ఒక వ్యక్తిలో అనేది కాదు కదా, యాజ్ ఏ వ్యవస్థాపకుడైన ఎన్టీ రామారావును కూడా వద్దనగలిగేటువంటి అంత నైరాశ్యం ఎందుకు వచ్చింది అంటే జస్ట్ ఏ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు 100%. ఆయన చంద్రబాబు నాయుడు గారికి నేను అక్కడ ప్రత్యక్ష సాక్షిని కదా, ఆయన ఎట్టి పరిస్థితులు కూడా లాస్ట్ మినిట్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హరికృష్ణ మొత్తం ఫ్యామిలీ మెంబర్లు అందరూ వచ్చి కూడా లేదు బాబు మీరు నిర్ణయం ఈ టైంలో తీసుకోకపోతే కష్టమవుతుంది, అక్కడ మన చేతుల్లో ఏమి ఉండదు అనేటువంటి పరిస్థితి వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి వచ్చింది. అది ప్రతిపాదన ఎవరు చేసిందండి? డాక్టర్ వెంకటేశ్వరరావు ప్రతిపాదించారు. అప్పటికి కూడా ఆయన ఏమన్నాడు, మీరు ఒక కమిటీ వెళ్ళండి, ఆయన కన్విన్స్ చేసి రమ్మని పంపించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ హై డ్రీమ్ మీడియా.